మరి సోయా ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ మనం సోయాని మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టుకోవాలి. అది గోరువెచ్చని నీళ్ళు అయినా పర్లేదు, లేదా చల్ల నీళ్ళు పోసుకున్నా కూడా అవి నానిపోతాయి. సో మరి ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఇలా నీళ్ళు వేసి ఇందులో మనం సోయా నగెట్స్ వేస్తున్నాం. జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇవి చక్కగా నానిపోతాయి, సాఫ్ట్గా అవుతాయి. అలాగే పొయ్యి మీద కడాయి ఉంది. కడాయి వేడిగా ఉంది. ఇందులో మనం కొద్దిగా మిరియాలు, అంటే ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోబోతున్నాం. మసాలాకి మనకి కొన్ని మిరియాలు కావాలి. చిన్న స్పూన్ మిరియాలు, అలాగే కాస్తంత జీలకర్ర, చిన్న స్పూన్ జీలకర్ర, సోంపు, ఒక స్పూన్ సోంపు, ఇంకా ధనియాలు. సోంపు, ధనియాలు, జీలకర్ర ఇవి రుచిని బాగా పెంచుతాయి. మనం చేసుకునే వంటకంలో రుచిని పెంచడంతో పాటు మనం తీసుకునే ఆహారం తొందరగా డైజెస్ట్ అవ్వడానికి ఈ 3 పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే మిరియాలు కూడా, మిరియాలు ఒంటికి చాలా చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, వాటిని ఎక్కువగా మన బాడీలో చేరకుండా మిరియాలు కాపాడుతాయి అన్నమాట. అందుకే ఏం వంట చేసుకున్నా అందులో కొంచెం మిరియాల పొడైనా లేదా మిరియాలు అప్పటికప్పుడు క్రష్ చేసి వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇందులో మనం కొన్ని ఎండుమిరపకాయలు, వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని పచ్చిగా వేయడం కన్నా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి రుచితో పాటు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అప్పటికప్పుడు పొడి చేసుకుంటేనే బాగుంటుందండి. ముందుగా చేసి పెట్టుకుంటే కనుక ఆ సువాసన అంతా వెళ్ళిపోతుంది, అంత రుచి రాదు. మంచి వాసన. ఎవరైనా వంట చేస్తుంటే మీ ఇంట్లో నుండి గుమగుమలు వస్తున్నాయండి అంటారు కదా, ఇలా అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్న మసాలాలు వేస్తే గుమగుమలు మన ఇంట్లో నుండి మన వీధి చివరి వరకు వెళ్తాయన్నమాట. సో ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఎండు కొబ్బరి పొడి ఆల్రెడీ నా దగ్గర ఉంది, అది వేస్తున్నాను. లేదంటే మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా ఫ్రై చేసి మీరు మిక్సీ పట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ జార్లో వేసేద్దాం. ఇది కాస్త చల్లగా అయ్యే లోపల పొయ్యి మీద కడాయి ఎలాగో వేడిగా ఉంది కదా, ఇందులో కొద్దిగా నూనె, వేపుడికి సరిపడా నూనె బాండీలో వేసుకోవాలి. బాండీ వేడెక్కడానికే కాస్త టైం పడుతుంది, కానీ ఒక్కసారి వేడెక్కిందంటే వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ బాండీలు ఎక్కడ కొన్నారు, ఎక్కడ దొరుకుతాయని చెప్పి. అయితే నేనైతే మా నానమ్మ టైంలో ఉన్న కడాయిలే నేను వాడుతున్నాను. మీకు ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, 3 సెట్లు దొరుకుతాయి, ట్రై చేయండి. ఇందులో నేను పచ్చి ఉల్లిపాయలు వేసాను. చిన్న చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, చిట్టి ఉల్లిపాయలు, అవి వేసాను అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఇందులో కాస్తంత ఉప్పు వేద్దాం. ఇలా ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను మిక్సీ జార్లో వేసిన మసాలాని మిక్సీ పట్టేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. అయితే మొత్తం ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం ఇలా బరకగా పట్టుకుంటే బాగుంటుంది. మరి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాం. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, కరివేపాకు వేసుకున్నాం. అవి వేగిన తర్వాత పసుపు వేసుకున్నాం. చిట్టి ఉల్లిపాయలు లేకపోతే రెగ్యులర్ ఉల్లిపాయలని కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకోండి. పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళల్లో నానబెట్టుకున్న సోయా నగెట్స్ వేసుకోవాలి. సోయా చంక్స్ అయినా అనొచ్చు, సోయా నగెట్స్ అయినా అనొచ్చు. వీటిని ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోతాయో. మొత్తం వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇలా నూనెలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. నూనెలో మగ్గితేనే బాగుంటుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందరంతా తీసేద్దాం. ఇలా నూనెలో చక్కగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇందులో మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం. ఎండు కొబ్బరి పొడి కూడా వేసాం. అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసామన్నమాట. రెగ్యులర్ ఉల్లిపాయలు వేసుకునే దానికన్నా ఇలా చిట్టి ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసేసుకుంటే మధ్య మధ్యలో మిల్ మేకర్తో పాటు చిట్టి ఉల్లిపాయలు కూడా భలే రుచిగా ఉంటాయి. అలాగే ఇందులో కాస్తంత గరం మసాలా. అయితే ఉప్పు నేను తాలింపులో వేసాను. తర్వాత మళ్ళీ కొంచెం నూనెలో వేగుతున్నప్పుడు మిల్ మేకర్ వేగుతున్నప్పుడు అందులో మళ్ళీ నేను ఉప్పు వేసుకున్నాను. మీరు కూడా తాలింపులో వేసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలని కూడా పౌడర్ చేసి వేసాం కాబట్టి మళ్ళీ కారం ఏం వేయట్లేదు. అదే కారం సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ వేసిన తర్వాత 4-5 నిమిషాలు చక్కగా నూనెలో మగ్గాలన్నమాట. అలాగే దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. సో చివరగా కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఎంతో టేస్టీ అయిన సోయా ఫ్రై రెడీ అయిపోయింది. చివరగా కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సోయా ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది.